ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఉత్తరకాశీ జిల్లాను వరద చుట్టుముట్టింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్ గంగా నది ఒక్కసారిగా ధరాలి గ్రామంపై విరుచుకుపడింది. భారీగా కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో ఆ గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. వరద ప్రవాహం ధరళి గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఆ వరదల్లో చిక్కుకొని 12 మందికి పైగా మృతి చెందగా 60 మందికి పైగా గల్లంతయ్యారు. వరదల దాటికి ఇళ్లు కుప్పకూలాయి. చాలా మంది ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. పరిస్థితి భయానకంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు. ఉత్తర కాశీలోని హర్సిల్ ప్రాంతంలోని ఖీర్గఢ్లో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీనితో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం సహా విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. మరోవైపు సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ధరాలి సమీపంలోని హర్షిల్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆర్మీ క్యాంపు కూడా వరదల దాటికి పూర్తిగా ధ్వంసమైంది. 11 మంది ఆర్మీ జవాన్లు కూడా వరదల్లో గల్లంతయ్యారు. హర్సిల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తాయి. దిగువ హర్సిల్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ దగ్గర ఉన్న సైనికులు గల్లంతైనట్టు భారత ఆర్మీ వెల్లడించింది. ఆకస్మిక వరదల దాటికి ధరాలి గ్రామంలో చాలా భాగం కొట్టుకుపోయింది. గంగోత్రి ధామ్ యాత్రికుల మార్గంలో ఉన్న ఈ గ్రామంలో వరదలు ఉప్పొంగి ప్రవహించడంతో ఇళ్లు, దుకాణాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కొట్టుకుపోయాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో సదరు గ్రామస్తులు భయంతో కేకలు వేస్తూ ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఉత్తర కాశీలో బార్కోట్ తహసీల్లోని బనాలాపట్టి ప్రాంతంలో కుడు గధేరా వాగు పొంగి పొరలడంతో దాదాపు 18 మేకలు కొట్టుకుపోయాయి. అంతేకాదు అనేక మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకు ఉన్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. వాళ్ళు కేకలు వేస్తున్న అరుపులు కూడా మనకు క్లియర్ గా వినిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో సంభవించిన జలప్రళయంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి ప్రధాని మాట్లాడారు. ఉత్తర కాశీలోని ధరాలి గ్రామాన్ని వరదలు ముంచెత్తడం విచారకరం. బాధితులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రధాని చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. వరదల దాటికి ధరాలి గ్రామంలో జరిగిన భారీ విధ్వంసం గురించి మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ధరాలి ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ధరాలి వార్త చాలా బాధాకరమన్నారు.
ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం సహా సంబంధిత అధికార బృందాలు యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు వెల్లడించారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తున్నామని అన్నారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆగస్టు 10 వరకు ఉత్తరాఖండ్లో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానికులు, పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరారు.